కడప జిల్లా పోరుమామిళ్లలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెటీరియల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే ఈ కిట్లను టీడీపీ భావిద్వాలు ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు అందజేశారు. బెడ్షీట్లు, కార్పెట్లు, టవళ్లు, షూస్, బ్యాగ్లను ఇవ్వడంతో పాటు వాటర్ ఫిల్టర్ ప్రారంభించారు. నర్సాపురంలోనూ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఉన్నప్పుడల్లా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పట్టుతాడంటే మన యొక్క బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ళకి ఆయన సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ యొక్క పేద విద్యార్థి కూడా బ్రహ్మాండంగా చదవాలి, వాళ్ళు కష్టపడడానికి వీలు లేదు, మంచి బట్టలు, మంచి అన్నము, మంచి నాణ్యతతో కూడిన భోజనం పెట్టి వారికి కూడా ప్రతి ఒక్క అంటే అది సమాజంలో ప్రతి వ్యక్తి సమాజంలో తక్కువ లేకుండా ప్రతి విద్యార్థిని కూడా గొప్పగా బాగా ఉన్న వారితో సమానంగా జరపాలనే ఉద్దేశంతో హాస్టళ్లలో కూడా చాలా బాగా చేస్తున్నారు. హాస్టళ్లకు వచ్చినాంచి కూడా దాదాపు 150 కోట్లు మరమ్మతులకి ఇవ్వడం అయితే ఏమి, అలాగే 200 కోట్లు పెట్టి కొత్తగా భవనాలు కట్టడం అయితే ఏమి, స్మార్ట్ కిచెన్లు పెట్టడం ఏమి, అలాంటి ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు అంటే చదువుకునేదానికి ఎన్ఐటి కానీ అలాగే ఐఐటీలకు కానీ సమానంగా కోచింగ్ సెంటర్లకు పంపించడానికి కానీ వాళ్ళకి విద్యా అవకాశాలు, విద్య కూడా పెద్ద ఉన్నత విద్య చదవాలంటే వాళ్ళకి లోన్లు సకాలంలో ఇవ్వడం కానీ అన్నీ కూడా మన లోకేష్ బాబు గారు చాలా చూస్తున్నారు. అంటే ప్రైవేటు స్కూళ్లకు సమానంగా తీర్చిదిద్దడానికి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ బాబు గారు అయితేమి ఎంతో ప్రోత్సహిస్తూ పిల్లలందరికీ సపోర్ట్ చేస్తూ ఇంత గొప్పగా చేస్తున్న ప్రభుత్వానికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నప్పుడల్లా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు